శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విదం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. ఈ కర్మాచరణ విషయంలో శరీరం, కర్త, వివిధ ఇంద్రియాలు, అనేక విధాలుగా వేరువేరుగా ఉండే క్రియలు, ఐదవదైన దైవము కారణాలుగా ఉన్నాయి. శరీర వాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు శరీరం, వాక్కు, మనస్సు చేత న్యాయమైనది లేదా అన్యాయమైనది అయినా ఏ కర్మను ప్రారంభిస్తున్నాడో దానికి ఈ 5 కారణాలై ఉన్నాయి. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః. కర్మ విషయంలో ఈ 5 కారణాలుగా ఉండగా ఎవరు సంస్కరించబడిన బుద్ధి కలవాడగుటి చేత నిరూపాధికుడు, సంగరహితుడు అయిన ఆత్మను కర్మలకు కర్తగా తలుస్తున్నాడో అట్టి అవివేకి కర్మ యొక్క, ఆత్మ యొక్క వాస్తవ రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. ఎవరికి నేను కర్తను అను ఆలోచన లేదో, ఎవరి యొక్క బుద్ధి విషయాలను కర్మలను అంటదో అతడు ఈ ప్రాణులన్నింటినీ చంపినా కూడా వాస్తవంగా ఏమీ చంపడం లేదు. అతడు కర్మల చేత, పాపం చేత బంధింపబడడం లేదు. జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధా కర్మ చోదన కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః. కర్మకు హేతువు తెలివి, తెలియదగిన వస్తువు, తెలియవాడు అని 3 విధాలుగా ఉంది. ఆ విధంగానే కర్మకు ఆధారం సాధనము, క్రియ, చేయువాడు అని 3 విధాలుగా ఉంది. జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యాని యథావత్ శృణుతాన్యపి. గుణాల గురించి విచారణ చేసే సాంఖ్యశాస్త్రంలో జ్ఞానం, కర్మ, కర్త అనేవి సత్వ మొదలైన గుణాల యొక్క భేదాన్ని అనుసరించి 3 విధాలుగా చెప్పబడుతోంది. వాటిని కూడా శాస్త్రోక్త ప్రకారంగా చెబుతాను విను. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభజించబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులలోనూ ఒక్కటైన నాశనరహితమైన ఆత్మవస్తువు విభజించబడకుండా ఉన్నట్లు ఏ జ్ఞానం చేత తెలుసుకుంటున్నాడో అటువంటి జ్ఞానము సాత్విక జ్ఞానమని తెలుసుకో. పృథక్త్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఏ జ్ఞానం వలన మానవుడు సమస్త ప్రాణులలోనూ వేరువేరు విధాలుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా తెలుసుకుంటున్నాడో అటువంటి జ్ఞానాన్ని రాజస జ్ఞానమని తెలుసుకో. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్త
తత్తమహైతుకం అతత్వార్థవదల్పం చ తత్తామసముదాహృతం. ఏ జ్ఞానం వల్ల మానవుడు ఏదైనా ఒక పని యందు అంతా అదేని ఆసక్తి కలిగి ఉంటాడో, అందుకు తగిన హేతువు లేకుండునో, తత్వాన్ని తెలియకుండునో, అల్పమైనదిగా ఉండునో అటువంటి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడింది. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. శాస్త్రముచే నియమించబడినది ఫలాపేక్ష గాని, ఆసక్తి గాని, అభిమానం గాని, రాగద్వేషాలు గాని లేకుండా చేయబడు కర్మను సాత్విక కర్మ అని చెబుతున్నారు. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. ఫలాపేక్ష గలవారి చేత గాని, అహంకారంతో ఉన్నవారి చేత గాని అధిక ప్రయాసకరమైన కర్మ ఏది చేయబడుతుందో అది రాజస కర్మ అని చెప్పబడుతుంది. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష్య చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే. తాను చేసే కర్మకు భవిష్యత్తులో కలగబోయే దుఃఖాదులను, నాశనాన్ని, బాధను, తన సామర్థ్యాన్ని ఆలోచించకుండా అవివేకంతో ప్రారంభించబడే కర్మ తామస కర్మ అని చెప్పబడుతోంది. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే. ఫలాపేక్షను విడిచినవాడు, నేను కర్తను అనే అభిమానం, అహంభావం లేనివాడు, ధైర్యంతో ఉత్సాహంతో ఉన్నవాడు, కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సంతోషం గాని దుఃఖం గాని పొందనివాడు అయిన కర్త సాత్విక కర్త అని చెప్పబడుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.